లోక్సభ ఎన్నికల చివరి విడత ప్రచారం ముగిసింది. జూన్ 1న ఆఖరి దశ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. చివరి విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. దీనికోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6 విడతల్లో 486 ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో తుది విడత సమరానికి సర్వం సిద్ధమైంది. జూన్ 1న పోలింగ్ జరగనున్న చివరిదైన 7వ దశ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఆఖరి దశలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. చివరి దశలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చివరి విడత పోలింగ్ లో భాగంగా పంజాబ్ లో మొత్తం 13, హిమాచల్ ప్రదేశ్ లోని 4 ఎంపీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. అలాగే బీహార్లోని 8 లోక్సభ స్థానాలకు, జార్ఖండ్ లోని 3, ఒడిశాలోని 6, యూపీలోని 13 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లోని 9 ఎంపీ స్థానాలతో పాటు చండీగఢ్ సీటుకు తుది దశలోనే పోలింగ్ జరగనుంది. మరోవైపు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా జూన్ 1న పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. 7వ విడత పోలింగ్ లో పలువురు ప్రముఖులు పోటీలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్, హామీపూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పోటీ చేస్తున్నారు. అలాగే గోరఖ్పూర్ నుంచి నటుడు రవికిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భవితవ్యం జూన్ 1న ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఇప్పటికే ముగిసిన 6 దశల ఎన్నికల్లో 486 ఎంపీ స్థానాలకు పోలింగ్ పూర్తి చేసింది ఎన్నికల సంఘం. తొలి దశలో 66.14% పోలింగ్ నమోదైంది. రెండో ఫేజ్లో 66.71%, మూడో ఫేజ్లో 65%, 4వ విడతలో 69% ఓటింగ్ నమోదైంది. అలాగే 5వ విడతలో 62% ఓటింగ్ నమోదవగా 6వ విడతలో 62% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఎల్లుండి జరిగే చివరి విడత పోలింగ్ తో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో పోలింగ్ ముగిశాక సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. మరోవైపు జూన్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించనుంది ఎన్నికల సంఘం.